దేశాన్ని షాక్కి గురిచేసే విషయం ఒకటి ఇటీవల బయటపడింది. డిజిటల్ మోసాలు అంటే డిజిటల్ అరెస్టులు లేదా ఇతర సైబర్ నేరాల ద్వారా దేశ ప్రజల నుండి ఏకంగా 54,000 కోట్లు దోచుకున్నారు డిజిటల్ బందిపోట్లు. ఈ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే షాక్కి గురైంది. వీటిని సాధారణ మోసాలు కాదని, భారీ దోపిడీలే అని అభిప్రాయపడింది. ఈ మొత్తం అనేక చిన్న రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ అరెస్ట్ వెనక బ్యాంకుల నిర్లక్ష్యమా లేదా నేరగాళ్లతో కుమ్మక్కయ్యారా అనే అనుమానాలను సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. అసలు షాకింగ్ ప్రశ్న ఏంటంటే, నెలకి 15-20 వేల పెన్షన్ తీసుకునే వారి అకౌంట్ల నుండి 50 లక్షలు 60 లక్షలు దోచేస్తూ ఉంటే ఏఐ వంటి వ్యవస్థలు ఏం చేస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు, సైబర్ నేరాలను కట్టడి చేయడానికి ఒక ఎస్ఓపిని 4 వారాల్లో తయారు చేయాలి. అలాగే ఎవరైతే డబ్బులు నష్టపోయారో వారికి పరిహారం ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. దాంతోపాటుగా సిబిఐ రంగంలోకి దిగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డిజిటల్ అరెస్ట్ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.